యజమానులు చిత్తం మెరిగి పాపం చేస్తే ఎక్కువ దెబ్బలు అన్నాడు కదా ప్రభు. పంచదేవుని తెలుసుకున్నాక తప్పు చేస్తే శిక్ష భూమి మీద ఉంటది, లేకుంటే నేను నరకంలో వేయాల్సి వస్తుంది కదా. నేను నరకంలో వేసే బదులు నరకం నీ దగ్గర తెస్తాడు దేవుడు. ఇంకా పర్మనెంట్ అడ్రస్ నీదే, కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, పర్మనెంట్ అడ్రస్ నరకంలోనే. భూమి మీద నరకం అనుభవించేటట్టు చేస్తాడు దేవుడు. ఎందుకు? ఇక బలి లేదు వారికి అని రాసు. నీ తెలియక చేసిన తప్పులకు ఆయన తీసుకున్నాడు శిక్ష. తెలిసి తప్పు చేస్తే నీకే శిక్ష. క్షమాపణ ఉంది, అవును, చేరదీస్తాడు దేవుడు, నిజం. నువ్వు దొరికితే ఆయన కౌగిలి దొరుకుతుంది, నీ వెంటనే వస్తున్నాడు. అంది కదా కన్న ప్రేమకి. కానీ శిక్ష నీకే ఉంటది, అది గుర్తుపెట్టుకో. క్షమాపణ అడిగి కుదురుగా అడుగులు పోయి దేవుని వైపు. తోచినట్టు చేయకు, దెబ్బగొడతాడు. దీవించినా చాలా దీవిస్తాడు, పెద్ద చెయ్యి. కొట్టినా మంచి కొడతాడు, మరి గుర్తుండేటట్టు చేస్తాడు కదా. బతుకంతా ఏడవాల్సి వస్తుంది కొన్నిసార్లు, బతుకంతా ఏడ్చేటట్టు చేస్తాడు దేవుడు. అందుకే ఆయనతో పెట్టుకోకు, పోట్లాడకు. మచ్చ లేకుండా బ్రతికితే మంచిగా ఉంటుంది.